భారత్కి పాక్కి మనకు 2025లో యుద్ధం అయితే జరిగింది. అయితే ఈ యుద్ధం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మనకు ఈ పాక్ యుద్ధం జరిగిన తర్వాత మన ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారు ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అదేమిటంటే పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటారు. సో మన తెలుగులో చెప్పాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ పిఓకేని భారత్ లో కలుపుతానని ఆయన ఒక మాట అయితే చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనకు 1971లోనే భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అయితే జరిగింది కదా. ఆ సమయంలో ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ పిఓకేని మన భారతదేశంలో కలపవచ్చు కదని చాలా మందికి ఒక క్వశ్చన్ అయితే ఉంది. అసలు నిజంగానే అప్పుడే ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు పిఓకేని పాకిస్తాన్ లో కలపొచ్చు కదా, ఇలా కలపకపోవడానికి గల కారణాలు ఏమిటనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, స్టేట్, లోకల్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ గురించి నేనైతే ఎప్పటికప్పుడు నా ఛానల్లోనైతే పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా అయితే చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1971లో మనకు పాకిస్తాన్ కి మధ్య యుద్ధం అయితే జరిగింది. అయితే ఆ యుద్ధంలో మన భారతదేశం అయితే విజయం సాధించడం జరిగింది. ఇది కూడా మనకు ఇందిరాగాంధీ హయాంలోనే ఇలాగైతే జరిగింది. అయితే పిఓకే సో దీన్ని వెనక్కి తీసుకోవచ్చు కదా. సో ఇలా తీసుకుపోవడానికి గల కారణాలు ఏమిటనేది ఇప్పుడు చూద్దాము. 1971లో మనం చూసుకున్నట్లయితే భారతదేశము తూర్పు పాకిస్తాన్ అంటే మనకు బంగ్లాదేశ్ అని అర్థం. అయితే ఈ బంగ్లాదేశ్ పై భారతదేశం అయితే అప్పటి కాలంలో దృష్టి అయితే పెట్టింది. పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా పిఓకే ప్రాంతంలో పాకిస్తాన్ బలమైన రక్షణ వ్యవస్థను అయితే కలిగి ఉంది. ఒకేసారి రెండు వైపులా పెద్ద ఎత్తున పోరాటం చేయడం అనేది ఆ కాలంలో ఉన్న భారత సైన్యానికి కష్టంగా ఉండేది. ఇది మొదటి కారణంగా మనం చెప్పవచ్చు. ఇక మనం రెండో కారణంగా చెప్పుకోవాలంటే యుద్ధం ముగిసిన తర్వాత అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పడానికి భారత్ పైన ఒత్తిడి అయితే పెరిగింది. అయితే ఒక వైపు నుంచి అన్ని దేశాలు శాంతిని నెలకొల్పాలని చూస్తుంటే భారతదేశం అదే టైంలో పిఓకేని తీసుకోవడానికి ప్రయత్నిస్తే మళ్ళీ పెద్ద ఎత్తున యుద్ధం జరిగే అవకాశం అయితే ఉండేది. అయితే ఇది అంతర్జాతీయంగా మనం చూసుకున్నట్లయితే వ్యతిరేకంగా అవుతుందని భారతదేశం అయితే భావించింది. ఇక మూడో కారణంగా మనం చూసుకున్నట్లయితే 1973లో జరిగిన సిమ్లా ఒప్పందం, 1972లో ఇందిరాగాంధీ గారు అలాగే పాకిస్తాన్ అధ్యక్షుడు అయినటువంటి జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య సిమ్లా ఒప్పందం అయితే జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారా ఆయా దేశాల మధ్య ఉన్న సంబంధాలను, సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ఒప్పందం అయితే జరిగింది. అయితే ఈ రెండు దేశాలు అంటే భారతదేశం అలాగే పాకిస్తాన్ కూడా దీనికి అంగీకరించాయి. అయితే ఇలా రెండు దేశాల మధ్య ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, యుద్ధం ద్వారా మాత్రమే కాకుండా శాంతియుతంగా వివిధ మార్గాల ద్వారా పిఓకేకి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి ఇందిరాగాంధీ గారు ఈ ఒప్పందానికి సంతకం చేయడం జరిగింది. అంతేకాకుండా 1971లో యుద్ధంలో గెలిచిన తర్వాత భారత్ ఉదారంగా వ్యవహరించిందని అంతర్జాతీయ సమాజానికి చాటాలని ఇందిరాగాంధీ గారు భావించారు. అందుకే పశ్చిమ సెక్టార్ లో గెలుచుకున్న భూభాగాన్ని పాకిస్తాన్ కి అయితే ఇచ్చివేసింది. 1971 యుద్ధం అనేది భారతదేశానికి చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాగే అప్పటి కాలంలో పిఓకే కోసం యుద్ధం చేసినట్లయితే ఇది భారతదేశానికి ఆర్థికంగా భారం పడే అవకాశం ఉందని ఆమె భావించింది. అదే సమయంలో భారతదేశానికి మిత్ర దేశంగా ఉన్న సోవియట్ యూనియన్ కూడా శాంతి పరిష్కారాలనే కోరింది. అయితే అదే సమయంలో కొందరు విమర్శకులు ఏమని చెప్తున్నారని చూసుకున్నట్లయితే అప్పటి కాలంలో పిఓకేని వెనక్కు తీసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఇందిరాగాంధీ గారు ఆ అవకాశాన్ని వదులుకున్నారని కొంతమంది అయితే భావిస్తున్నారు. అయితే ఆమె పిఓకేని వెనక్కి తీసుకోకపోవడానికి గల కారణాలు పై చెప్పినటువంటి కారణాలు అయితే ఉండడం వల్ల ఆమె అయితే పిఓకేని వెనుకకైతే తీసుకోలేదు. సిమ్లా ఒప్పందం ద్వారా శాంతిని నెలకొల్పాలని ఆమె యొక్క ఆకాంక్ష. అయితే ఆ ప్రయత్నం అనేది దాని తర్వాతి కాలంలో ఫలించలేదని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.